పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుజరాత్లోని అహ్మదాబాద్లో భారీ విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ దగ్గర ఉన్నటువంటి మేఘానీ నగర్లో పూర్తిగా దట్టమైనటువంటి పొగలతో ఆ ప్రాంతమంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం అలుగుంది. అటువైపు వెళ్ళేటువంటి ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఫోరెన్సిక్ క్రాస్ రోడ్డు దగ్గరలో ఈ ప్రమాదం జరిగింది. ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి ఒక విమానం ప్రమాదానికి గురైనట్టుగా తాజాగా సమాచారం ఉంటుంది. కాసేపటి క్రితమే జరిగినటువంటి ఈ భారీ ప్రమాదంలో అసలు ఎంతమంది ఆ విమానంలో ప్రయాణం చేస్తున్నారు, ఇంత భారీ ప్రమాదానికి గల కారణాలేంటి, ఇప్పటికే రెస్క్యూ సిబ్బంది అంతా కూడా అక్కడికి చేరుకొని భారీగా ఆకాశం ఎత్తున పూర్తిగా పొగలు, దట్టమైనటువంటి పొగలతో ఆ ప్రాంతమంతా కూడా నల్లటి మేఘాలలాగా కనిపిస్తుంది. ఆ పొగంతా కూడా అంత భారీగా అక్కడ ఈ ప్రమాదం జరిగినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ కెమెరాలో అక్కడ రికార్డ్ చేసినటువంటి దృశ్యాలన్నీ కూడా. దీంతో ఈ ప్రమాదం ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు, ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఎయిర్పోర్టు సమీపంలోని ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. జనావాసాల మీద ఇంకా పడనట్టుగానే కనపడుతుంది. మొత్తం పూర్తిగా జనావాసాల ప్రాంతంలాగానే అక్కడ ఉంది. బట్ ఎయిర్పోర్టుకి సమీపంలోనే ఈ విమాన ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. సో కాబట్టి జనావాసాల్లో పడలే కాబట్టి ఇతరత్ర నష్టం అయితే తగ్గింది. కానీ ఆ విమానంలో అసలు ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు, ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి విమానం అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అది ప్రయాణికులకు సంబంధించినటువంటి విమానంగానే తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కాసేపట్లోనే బయటికి రానుంది. ఇప్పుడు ఈ ప్రమాదం అక్కడ జరిగిందని తెలిసిన వెంటనే పూర్తిగా అప్రమత్తమయ్యారు రెస్క్యూ, ఎన్డీఆర్ఎఫ్, మిగతా అన్ని టీమ్స్ అన్ని కూడా హుటాహుటిన అక్కడికి చేరుకుంటున్నాయి. ఆ ప్రమాదంలో మంటలు అంటుకోవడంతో భారీ ఎత్తున మంటలను అదుపు చేసేటువంటి కార్యక్రమంతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరినీ కూడా కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా కూడా విజువల్స్ చూస్తే చాలా భయాందోళన కలుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. భారీ ఎత్తుననే ఈ విమాన ప్రమాదం జరిగినట్టుగా కనపడుతుంది. భారీ నష్టాన్ని కూడా ఈ విమాన ప్రమాదం మిగిల్చేటువంటి దిశగా అక్కడ పరిణామాలు చూస్తే కనపడుతున్నాయి. అక్కడ స్థానికులు, అటువైపు రోడ్డు వైపు వెళ్తున్నటువంటి స్థానికులు కూడా విజువల్స్ని రికార్డ్ చేసి వారు మాట్లాడుకుంటున్నటువంటి దృశ్యాలను చూస్తే ఈ ప్రమాద తీవ్రత ఏ రకంగా ఉందో కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అహ్మదాబాద్లోని మేఘానీ నగర్లో జరిగినటువంటి ఈ యొక్క ప్రమాదం ఫోరెన్సిక్ ల్యాబ్కి కొద్ది దూరంలో పక్కననే ఈ ప్రమాదం జరిగినట్టుగా కనపడుతుంది. సో దీనికి సంబంధించి అధికారికంగా డీటెయిల్స్ అన్ని ఇంకా రావాల్సిన అవసరం అయితే కనపడుతుంది. బట్ ఒక భారీ విమాన ప్రమాదంగానే ఇది గత కొంతకాలంగా అసలు ఇండియాలో ఎప్పుడు కూడా ఇంత భారీ విమాన ప్రమాదం జరగలేదు అనేటువంటి విధంగా ఈ ప్రమాదం అక్కడ జరిగినట్టుగానే కనపడుతుంది. అక్కడ స్థానికులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ఇది ఒక భారీ పెను విపత్తుగా, భారీ నష్టాన్ని చేకూర్చేటువంటి ప్రమాదంగానే మారేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రయాణికులు దాంట్లో ఎంతమంది ఉన్నారు, ఎలా ప్రమాదం జరిగింది, అంత భారీగా విజువల్లో చూస్తే ఆ వచ్చేటువంటి పొగలు, ఆ దట్టమైనటువంటి మంటలను చూస్తే అక్కడ ఒకవేళ ప్రయాణికులుగా దాంట్లో ఉంటే బతికేటువంటి అవకాశం చాలా తక్కువ అనేటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి వార్తని అర్థమవుతుంది అక్కడ ఉన్నటువంటి స్థానికులకు కూడా. అంత భారీగా ఈ ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తిగా రెస్క్యూ సిబ్బంది అక్కడ అలర్ట్ అయ్యారు. ప్రభుత్వం కూడా వెంటనే దీనికి సంబంధించి సిబ్బందిని అంతా కూడా అలర్ట్ చేస్తుంది. ప్రమాదంలో ఇంకా ఎంతమంది చిక్కుకున్నారు, ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా, అసలు ఎంతమంది ప్రయాణిస్తున్నారు, దాంట్లో ఎలా జరిగింది, దీనికి సంబంధించిన ప్రస్తుతానికైతే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎమర్జెన్సీగా ఆ విమానంలో ఇంకెవరైనా అక్కడ ప్రమాదం జరిగిన తర్వాత ఎవరైనా ఉంటే వారిని రెస్క్యూ చేసేటువంటి పనులు నిమగ్నమైపోయారు. ఆ మంటలను పూర్తిగా అదుపు చేసేటువంటి పనులు ప్రస్తుతానికి నిమగ్నమైపోయారు. అది కంట్రోల్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా అసలు ప్రమాదం ఎలా జరిగింది, మొత్తం ఎంతమంది ప్రయాణిస్తున్నారు, ఎవరికి ఏమైందనేటువంటి పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.